చేస్తారని? అందరూ పని లేకుండా ఫోన్ చేతో పట్టుకొని కూర్చుంటారు అనుకున్నారా? ఇలాంటి సెన్స్లెస్ విషయాలు చెప్పడానికి కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. హలో హలో ఆకాశు, ఆ నవ్వు, ఆ మాటలు కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా ఏంటండి ఆ పద్ధతి? మనం ఏమనుకునే అమ్మాయి పెళ్లి చేశాం, ఆఖరికి ఏం జరుగుతోంది? తప్పు చేశామనిపిస్తుందండి. చచ్చా ఊరుకో, ఏంటా మాటలు? చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేస్తావేంటి? వదిలే లక్ష్మి. ఏది చిన్న విషయం? వయసుకి వరుసకి గౌరవం లేకుండా ఆకాష్ మీతో అంత వెటకారంగా మాట్లాడడం చిన్న విషయమా? కూతురుతో సంతోషాన్ని పంచుకుందామని ఫోన్ చేస్తే కోపంగా అలా కాల్ కట్ చేయడం చిన్న విషయమా? అల్లుడిగా ఆకాష్ అంటే మీకు మర్యాదేమో కానీ మీరు ఒకరి ముందు తగ్గి మాట్లాడడం నేను తట్టుకోలేనండి. ఆకాష్ ఎవరైనా కావచ్చు, కానీ నా భర్త కన్నా గొప్పవాడేం కాదు. ఊరుకో లక్ష్మి. ఎలా ఊరుకుంటానండి? ఆకాశు నన్ను చులకన చేయడం నీకు నచ్చలేదు, అంతే కదా? అంతే కదా అని తేలిగ్గా అంటారేంటండి? లక్ష్మి, ఆవేశపడకు. ఆకాశు మనకు పరిచయమైన కొత్తలో మన అబ్బాయిలా ఉంటాడు అనుకునేవాళ్ళం కదా. మన అబ్బాయే ఇలా. చాలే ఆపండి. నా కొడుకు ఇలా మాట్లాడుంటే అక్కడికక్కడే చెంపలు వాయిగొట్టేదాన్ని. ఇంకొకసారి ఇలా మాట్లాడనివ్వకుండా నోటి మీద వాతలు పెట్టేదాన్ని. లక్ష్మి, ఆకాశు ఫోన్ చేసి బతికిపోయాడు. ఎదురుగా ఉన్నప్పుడు ఆ మాట అనుంటే నిజంగా అన్నంత పని చేసేదానివేమో. చూడు లక్ష్మి, మన అమ్మాయి నాటిన గులాబీ మొక్కకి అందమైన పువ్వుతో పాటు పదునైన ముళ్ళు కూడా ఉంటాయి. పూచిన పువ్వు గురించి మనం చెప్పాలనుకుంటే ముళ్ళు లాంటి మాటలతో అతను గుచ్చాడు. దీన్నిక్కడతో మర్చిపోతే మంచిది. మా నాన్న కాల్ చేశారా? కాల్ చేశారు. లిఫ్ట్ చేసి మాట్లాడి కట్ చేశాను. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? నేను మాట్లాడేదాన్ని కదా. ఏమన్నారు అసలు? ఏమంటారు? ఇంట్లో ఖాళీగా కూర్చుని టైంపాస్ అవ్వట్లేదేమో. ఫోన్ చేసి మన టైం వేస్ట్ చేస్తున్నారు. పనికి మాలిన విషయాలు చెప్తున్నారు. అందుకే ఇంకెప్పుడు ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పొద్దని కాల్ కట్ చేశాను. చెత్త వాళ్ళ మాటల్లో కాదు, మీ మనసులో ఆలోచనల్లో ఉందేమో. ముందు అది చెక్ చేసుకోండి. మా అమ్మ నాన్న ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. టైంని వాడుకోవడం తెలియదేమో గాని వేస్ట్ చేయడం తెలీదు. పద్ధతిగా బ్రతకడం తెలుసు కానీ పనికి మాలిన పనులు చేయడం రాదు. సంధ్య, వాళ్ళేం మాట్లాడారో చెప్తే నువ్వు కూడా నవ్వుతావు. విషయం తెలుసుకోకుండా బ్లైండ్గా మీ అమ్మా నాన్నలకు సపోర్ట్ చేయకు. వాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మీ మీద సీరియస్ అవ్వాలనుకున్న విషయం ఏంటో ముందు నాకు తెలియాలి. అది చెప్పండి ఏంటో. మీ ఇంట్లో రోజ్ ప్లాంట్ ఉందా? ఉంది. దానికి ఫస్ట్ పువ్వు పూచిందంట. అవునా? అవును సంధ్య. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పువ్వుకి పూయించిన మీ అమ్మ నాన్నకి సన్మానం చేసొస్తావా? చెప్పడానికి చిరాగ్గా ఉంది. నువ్వేంటో ఇంత ఎక్సైట్ అవుతున్నావు. సిల్లీ పీపుల్, సిల్లీ థింగ్స్. సిల్లీ కాదు, ఇలాంటి వాటిని సెన్సిటివ్ అంటారు. చిన్న చిన్న ఆనందాలని అర్థం చేసుకునే మనసున్న వాళ్ళకే ఆ పువ్వు విలువ తెలుస్తుంది. నవ్వు నటిస్తూ ముళ్ళు లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు. అంటే నా మాటలు నీకు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయా? తెలిసి అడుగుతున్నారా లేక తెలియక నటిస్తున్నారా? స్టాప్ ఇట్ సంధ్య.
ఆఫ్టర్ ఆల్ ఒక పువ్వు కోసం నన్ను ఇన్ని మాటలు అనటం, ఇంత కోపడ్డం, దిస్ ఈస్ టూ మచ్. ఏది టూ మచ్ అండి? ఫోన్ వచ్చిన విషయం నేను అడిగే వరకు చెప్పకపోవడమా? మా అమ్మ నాన్నని హర్ట్ చేస్తూ మీరు మాట్లాడడమా? చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి సమర్థించుకోవడమా? సంధ్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏంటి లిమిట్సా? మన బంధంలో అలాంటి పదం చెరిగిపోయి చాలా రోజులైంది. నవ్వుకి ఏడుపుకి మధ్యున్న హద్దుని మీరు చెరిపేశారు. ప్రేమని ద్వేషాన్ని ఒకటి చేసేశారు. కోపాన్ని వరంగా, ఓపికని శాపంగా చూపిస్తున్నారు. మన మధ్య హద్దులు ఎప్పుడో బద్దలైపోయాయి. అలాంటిది మీరు లిమిట్స్ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. పువ్వు పూయడం న్యాచురల్గా జరిగేదే కదా. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లే టెన్షన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇలాంటి మాటలు చెప్తే నా కోపం రాదా? రాకూడదు. అమ్మా నాన్న మీద మీకు గౌరవం లేదు కాబట్టి వాళ్ళ మాటలంటే మీకు మర్యాద లేదు. సరే సంధ్య, అంకుల్కి ఇప్పుడే ఫోన్ చేసి నా మొగుడనేవాడు పెద్ద శాడిస్టు, నేనేమో భూదేవంత సహనశీలిని, ఆఫ్టర్ ఆల్ ఒక సిలీ ఫెల్లో మాట్లాడిన మాటల్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు అని మీ వాళ్ళకి చెప్పు. అప్పుడు నువ్వు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫోన్ చేయనా? మాట్లాడతావా? అక్కర్లేదు. చేసిన నిర్వాకం చాలు. ఒక పువ్వుతో మీరు ఇంత ఎమోషనల్గా అటాచ్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. అందుకే అలా మాట్లాడాను. ఈరోజు పువ్వు పూచిందంటావు, రేపు ఆకు రాలిందంటావు, ఆ తర్వాత చీడ పట్టిందంటావు. అప్పుడు నీకన్నా నేను ఎక్కువ ఏడుస్తాను. ఆ రాలిన ప్రతి ఆకుకి శ్రద్ధాంజలి ఘటించి ఆ పేపర్లో యాడ్ కూడా ఇస్తాను. ఓకేనా? సంధ్య, నవ్వొస్తే నవ్వు, దాచుకోవడం ఎందుకు? నేనే నవ్వడం లేదు. గిల్లి జోల పాడడం మీకు బాగా అలవాటైపోయింది. ఏంటి నేనా? నాకు గిల్లడం రాదు, జోలపాడడం కూడా తెలీదు. అవునవును, మీకేమీ తెలీదు. అన్నీ నేనే చేశాను. మీరేమో పెద్ద శుద్ధ పూస. మరి యా, ఇట్స్ కరెక్ట్. మీ సంగతి ఇప్పుడు కాదు, ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు తెలుస్తాను. నా సంగతి తేల్చాలంటే నీకీ జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా సరిపోదు. ఏంది మేడము, మా బారాత్లో లైట్ లెక్క మీ ఫేస్ దగదగలాడుతోంది? ఆ ఖుషీకి కారణమేంది? అవును సంధ్య, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నావు. నిన్న నువ్వున్న మూడికి ఈ రోజు ఫేస్ కి అస్సలు సంబంధమే లేదు. ఏమైందే? ఎడారిలో ఓయాసిస్లా ఇప్పుడు నా లైఫ్లో చిన్న చిన్న ఆనందాలే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు కనిపించిన ఆ ఓయాసిస్ ఏంటో? నేను అమ్మా నాన్న కలిసి నాటిన గులాబీ మొక్కకి మొదటి పువ్వు పూసింది. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇగో మేడము, నువ్వు ఇంత సంతోషంగా ఉంటే రోజుగా మొక్కకి పువ్వు పూస్తూనే ఉంటది, నీ నవ్వుకి కారణమవుతానే ఉంటది. జల్దీ టీ తాగుండ్రి, చల్లగా అయితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అవును సంధ్య, అసలు టీ అసహ్యంగా ఉంటుంది. అందులోని చల్లారిపోతే ఆ టీ తాగటం దుర్గమ్మ వల్ల కూడా కాదు. నేను పెడితే కనీసం టీ లెక్కనన్నా ఉంటది, గాదే నీకైతే టీ పెట్టుడు కూడా రాదు. చదువుకున్నావు కాబట్టి గాడ సీట్లో ఉన్నావు, గాని లేదంటే నేను చేసే నౌకరీ కూడా నీకు రాదు. తీసుకోండి మేడం, మీరు కూడా తీసుకోండి. నాకేమొద్దు. చూసావా అది ఎంత ఇన్సల్ట్ చేస్తుందో? ఇదంతా నువ్విచ్చిన చనువే. దుర్గా గురించి తెలిసి కూడా ఆమె మీద సెటైర్లు ఎందుకే? సైలెంట్గా ఉండొచ్చు కదా. అదేదో దానికి చెప్పు, నాకు కాదు. సరే, ఈసారి చెప్తాలే.
యాడికి పోయిండు నా పెనుమిటి? ఏంది ఈ బీడీలు మానవా? ఒగ్గేల నేను కూడా అనుకుంటున్నానే, ఈ బీడీలో నన్ను గేట్ లేదమ్మి. గసంటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏందే నువ్వు? ఆ ప్యాకెట్ ఎంతో తెలిసేటి నీకు? డబ్బు అంటే ఇరనేకట పోయింది కదండి నీకు. డబ్బు కాదు, నాకు నీ పేనం ముఖ్యం. ఎన్ని దినాల నుండి చెప్తున్నా, అయినా నువ్వు నా మాటకి లెక్కలేదు. రాత్రులు మందు, పగలు బీడి. ఈ బీడీలు తాగి తాగి మీ అయ్య సచ్చిండు. నీకేమన్నా అయితే నేనేమైపోవాలా? మా అయ్యా రోజుకి 10 ప్యాకెట్లు కాల్చేటోడే, నేను 10 బీడీలు కూడా కాల్చడం లేదు. ఎన్నైనా సరే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నాకేం కాదులేవే, నువ్వు చేసే పూజలకి ఆ దేవుడికి నా మీద బోడు దయ ఉంటది. అటు అక్కడ పెట్టి లోపల పో, ఎవరో పిలుస్తున్నారు చూడు. పో దుర్గా పో. అమ్మా సంధ్య. అమ్మా సంధ్య. అమ్మా థ్యాంక్స్ నాన్న. పిచ్చి తల్లి, ఎవరైనా నాన్నకి థ్యాంక్స్ చెప్తారా? అమ్మా చూసావా ఎంత అందమైన పువ్వు పూస్తుందో? అందంగా ఉన్నది గులాబీ మాత్రమే కాదమ్మా, మీ తండ్రి కూతుళ్ళ అనుబంధం కూడా. అత్తారింటికి వెళ్తూ ఈ మొక్క బాధ్యత మాకు అప్పగించావు. మీ నాన్న ప్రతిరోజు దగ్గరుండి చిన్న పిల్లని కాపాడినట్టు కాపాడుకుంటూ వచ్చారు. అంతా నేనే కాదమ్మా, మీ అమ్మ కూడా సహాయం చేసింది. మీరిద్దరూ సమానంగా ప్రేమ చూపించారు కాబట్టి ఇంత అందమైన పువ్వు పూసింది. ఈ పువ్వు అందం నీ తలలో చేరితే ఇంకా బాగుంటుంది తల్లి. చెప్పడం కాదు లక్ష్మి, కోసి అమ్మాయి తలలో పెట్టు. ఈ మొక్క నాటినప్పుడు నీకు తలలో పువ్వులు పెట్టుకునే అదృష్టం లేదు. ఇప్పుడు కాలం మారి ఆ అవకాశం దొరికింది. ఈ గులాబీ ఇప్పుడు మన అందరి ఆనందానికి కారణమైంది. పదమ్మా లోపలికి వెళ్దాం. పదమ్మా. సొంత బిడ్డలా చూసుకున్న గులాబీ మొక్క పువ్వు పూసినట్టే నీ కడుపున కూడా కాయ కాయాలన్నదే మా ఆశమ్మా. ఆశపడడంలో ఉన్న ఆనందం జీవితంలోకి వచ్చేసరికి ఆవిరైపోయిందమ్మా. ఇదిగో నిన్ను ఇలాగే మాట్లాడొద్దని చెప్పాను. నేను కాదు నాన్న, ఆయన ఫోన్లో అన్న మాటలకి మీరు బాధపడ్డారు కదా. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఉన్నా మీరు చెప్పరని నాకు తెలుసు. ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. సారీ నాన్న. ఈరోజు ఏమైందమ్మా నీకు? వచ్చిన వెంటనే థ్యాంక్స్ చెప్పావు, ఇప్పుడేమో సారీ చెప్తున్నావు. పరాయి వాళ్ళలా మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? ఉదయం గార్డెన్లో చూసేసరికి పువ్వు పూచింది, మీ అమ్మను పిలిచి చెప్పాను. ఇద్దరం సంబరపడి నీకు ఫోన్ చేశాం. అబ్బాయి మాట్లాడాడు, నీకు విషయం చెప్పమని చెప్పాను, నువ్వు వచ్చావు, పువ్వును చూసి సంతోషించావు, అంతే అయిపోయింది. దీనికే సారీ చెప్పేంత సీన్ ఏముందమ్మా? మీరు చెప్పినంత సింపుల్గా అన్నీ జరగవు నాన్న. నా కళ్ళల్లో సంతోషం, మీ మాటల్లో ప్రేమ తెలిసిన మనిషి అయితే ఆయన నాతో పాటు వచ్చేవారు, మన ఆనందాన్ని షేర్ చేసుకునేవారు. అమ్మా సంధ్య,
గులాబీ మొక్క ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావని పోలిక చెప్పావు, మర్చిపోయావా? అందంగా నవ్వుతున్న గులాబీని తలలో పెట్టుకుని కూడా ఏడుస్తుంటే ఎలా చెప్పు? కరెక్ట్. నీ తలలో పువ్వు నవ్వుతుంది. నువ్వు కన్నీళ్లతో ఉంటే అది వెంటనే వాడిపోతుంది. అందుకే నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి. ఏది ఒకసారి నవ్వమ్మా, ఇటు తిరుగమ్మా. అదుగో వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. చిరునవ్వు పెదవి అంచుదాకా వచ్చింది. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. నవ్వాలి. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? రే, అంతా డిస్టర్బ్ ఫీల్ అయ్యే మనుషులు ఎవరు మా ఇంట్లో లేర్రా. కాబోయే బిజినెస్ పార్ట్నర్స్ మీ. మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఏ విషయమైనా సరే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అంటే ఇంట్లో డిస్కస్ చేయటం మంచిది. ఆకాష్ గురించి తెలిసిందే కదా, వాడేమనుకుంటే అదే చేస్తాడు. మనం ఫాలో అవడమే తప్ప ఆప్షన్స్ కూడా చెప్పకూడదు. అయితే వీడిని ఎవరు మార్చలేరన్నమాట. సంధ్య, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. తను నా వైఫ్ సంధ్య. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే. మీరు కూర్చోండి, నేను జ్యూస్ తీసుకుని వస్తాను. కూర్చోండి రా. మీ ఇల్లు చాలా బాగుంది ఆకాష్. ప్రతి వస్తువు, డెకరేషన్, ఆఖరికి పెయింటింగ్స్ లో కూడా నీ టేస్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నా టేస్ట్ కాదురా, అంతా మా సంధ్య సెలక్షనే. తనకి నచ్చినట్టే కట్టించాను. ఇదంతా మీ క్రియేట్ అండి కదా, మీ హస్బెండే పోడేస్తున్నాడు. మీ టేస్ట్ చాలా బాగుంది. రే, నేను చెప్పింది ఈ సంధ్య గురించి కాదురా. అదిగో అక్కడ ఫోటోలో ఉంది కదా, నా ఫస్ట్ వైఫ్. తన గురించి చెప్పాను. తన టేస్ట్ ఆల్వేస్ బెస్ట్. ఓ, ఆవిడ పేరు కూడా సంధ్యేనా? ఎస్. సారీ అండి, వైఫ్ గురించి చెప్తే మీరే అనుకున్నాను. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నిజంగా నువ్వు లక్కీరా. లక్ మాత్రమే కాదు, బ్రాండ్ కూడా. యువర్ రైట్. అన్ని విషయాల్లో చాలా ప్లాన్డ్గా ఉంటాను. అందుకే నేను తీసుకునే ఏ డెసిషన్ ఫెయిల్ అవ్వదు. అది బిజినెస్లో అయినా లైఫ్లో అయినా. అందుకే కదా నువ్వు ప్రపోజల్ పెట్టగానే మేం పార్ట్నర్స్ అయ్యాం. లైఫ్లో డబుల్ ధమాకా కొట్టేశావు. కొంపతీసి బిజినెస్లో కూడా. వాట్ డు యు మీన్? ఇట్స్ ఏ జోక్ మ్యాన్, సీరియస్ అవ్వకు. జోకా అంటే నవ్వొచ్చు కదా. నీతో కామెడీ చేయడం కూడా కష్టమేరా. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నీ మెడలో తాళి కట్టినా నేను నీకు భర్తనా, లేక చనిపోయినా కూడా ఇంకా నీతో పాటు ఉంటున్నా అతను ఇంపార్టెంటా? నా సంధ్యని పట్టించుకోకపోతే డౌట్ రాదా? ఐఎమ్ సారీ సంధ్య. ఇంటి గురించి అడిగితే సంధ్య గురించి చెప్పాను. వాళ్ళలా కామెడీ చేస్తారనుకోలేదు. మనం ధైర్యంగా చెప్పే నిజం ఎదుటి వాళ్ళని ఇంతగా హర్ట్ చేస్తుందని ఈరోజే నాకు తెలిసింది. నీ సంతోషం కోసమైనా అబద్ధం చెప్పాల్సింది. నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నా సంధ్య క్రెడిట్ నీకే ఇవ్వాల్సింది. ఆ ఆలోచన నాకు రాలేదు. రియల్లీ సారీ సంధ్య.
నెక్స్ట్ టైం ఎవరైనా ఇంటికొచ్చి అడిగితే మొత్తం క్రెడిట్ నీకే దక్కేలా చేస్తాను. నేను మీకెలా కనిపిస్తున్నాను? ఒకరి గొప్పని లాక్కుని అబద్ధాలతో తృప్తి పడేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. నీ గురించి నాకు తెలీదా? ఈరోజు జరిగిన దాని గురించి నేను ఒక సొల్యూషన్ చెప్పాను. ఇది నచ్చకపోతే వదిలేయి. కానీ నీ కన్నీళ్లు ఆగాలంటే ఏం చేయాలో అది మాత్రం చెప్పు. ఏం చేయనక్కర్లేదు. అయితే ఆ కళ్ళు తుడుచుకో. నా ఫ్రెండ్స్ నీకు బై చెప్పి వెళ్ళడానికి హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ సంధ్య. సంధ్య అంటే నేనా? మీ మొదటి భార్యనా? ఇప్పుడు చెప్పిన ఐ లవ్ యూ నాకా లేక మీ సంధ్యకా? ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను. ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తున్నాను. ఒకటే అని నా ముందు చెప్పడం కాదు, అందరికీ తెలిసేటట్టు బిహేవ్ చేయాలి. మీ సంధ్య అని ప్రత్యేకంగా ఫీల్ అవడం ఆపి ఆ స్థానాన్ని శాశ్వతంగా నాకివ్వాలి. ఏంటి సంధ్య ఇది? చీప్ మెంటాలిటీ కాదు అని ఇంత మీన్గా మాట్లాడుతున్నావు? అవును మరి, నాది చీప్ మెంటాలిటీ, మీది రిచ్ మెంటాలిటీ. నేను మీన్గా మాట్లాడుతుంటే మీరు మాత్రం చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. అరవద్దు సంధ్య, కింద నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు వినిపిస్తే ఫీల్ అవుతారు. వినిపించనివ్వండి. నా బాధ కోపం వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకెప్పుడు నా మీద జోక్స్ వేయరు. కమోన్ సంధ్య, సరదాగా ఏదో ఫ్లోలో అన్న మాటని నువ్వు ఇంతలా పట్టించుకుంటున్నావేంటి? నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా. సారీ చెప్పినంత మాత్రాన సమస్య క్లియర్ అయిపోతుందా? గతాన్ని మర్చిపోమని నాకు ఆర్డర్లు వేస్తారు, కానీ మీరు మాత్రం పాటించరా? ఓ గాడ్, ఈ టాపిక్స్ డిస్కస్ చేసే టైం అయింది. కొంచెం కూడా సెన్స్ లేకుండా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? టైం సెన్స్ లేకుండా మాట్లాడేది ప్రవర్తించేది మీరు, నేను కాదు. కింద ఉన్నది నా ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వాళ్ళు నా పార్ట్నర్స్. నీ అరుపులు కేకలు వింటే వాళ్ళ ముందు నా పరువు పోతుంది కదా. అది నా బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఆలోచించవా? ఐ డోంట్ కేర్. వాట్? ఎస్, ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ డామ్ బిజినెస్ అండ్ యువర్ స్టేటస్. ఎవరు ఏమనుకున్నా, మీరు ఏమన్నా, నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను. ఇక్కడ నుండి వెళ్ళండి. నాన్న, మన ఇంటికి రండి, మాతో కలిసి ఉండండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే అవకాశం మాకివ్వండి ప్లీజ్ నాన్న. సరే ఆకాశు.